ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే అయ్యారు, మీరు చెప్పినట్లు ఆనెస్ట్గా ఉన్నారు, అంటే ముక్కుసూటి మనిషి నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు, ఏదైనా మకంలోనే చెప్పేస్తాడు అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరికి ఏదన్నా ఈ మధ్యస్థాలు వస్తుంటాయంట, పంచాయతీలు కావచ్చు, మధ్యస్థాలు కావచ్చు, ఏమన్నా వస్తుంటాయి. ఆ సందర్భంలో మీరు ఎలా? నాకు ల్యాండ్ సెటిల్మెంట్స్ రావు, నాకు ల్యాండ్ సెటిల్మెంట్స్ వస్తే ఎలా ఉంటుంది? రాదు. నేను చెప్తాను, ఐ డోంట్ డూ ల్యాండ్ సెటిల్మెంట్. ఇతర సెటిల్మెంట్స్ ఏం కూడా చేయనండి. అంటే ఏమన్నా ఉంటే వాళ్ళు పిలిచానా ఏదో సాయం చేయమని మాట్లాడతాను తప్ప దేర్ ఇస్ నథింగ్ గట్టిగా పిలిచి బెదిరించడం, దబాయించడం నేను చేయను. నాకు ఎక్కువ కూడా బిజినెస్ కమ్యూనిటీ నా కాన్సెన్స్లో ఈ రోజుకి కూడా నేను ఒక వ్యాపారస్తులు కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి కానీ లేకపోతే ఇది చేయడం నేను దగ్గర లేదండి, నేను చేయను కూడా. ఎవరన్నా రిక్వెస్ట్ సాయం చేసినప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేశాను, ఏమన్నా అవకాశం ఉంటే సాయం చేయని అడుగుతాం కదా. ఎవరు రారు మీ దగ్గరికి మధ్యస్థాల కోసం? లేదండి, ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గరికి రారు. బేసిక్ సెటిల్మెంట్స్ చాలా ఉంటాయి కదా. ఇంకేముంటాయండి సెటిల్మెంట్లు అంటే ఇప్పుడు తగాదాలు ఖచ్చితంగా మాట్లాడతాం కదా, వాళ్ళని పిలిచి అన్న ఏదైనా ఒకటి సాయం చేసుకుంటాం. ఎందుకంటే అంత పెద్ద నెల్లూరు లాంటి టౌన్లో యూ డోంట్ గెట్ మర్డర్స్ కదా, మర్డర్లు ఈ రావు కదన్న, చిన్న చిన్నవి వస్తుంటాయి, వాళ్ళు పిలిచి మాట్లాడి సర్ది చెప్పి పంపిస్తుంటాం. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేయనమాట. చేయనన్న. సార్, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నంత కాలం, ఏడాది పాటు దాదాపు బ్లాక్ అండ్ బ్లాక్ 16 months 16 నెలల. అవును. ఓకే. అన్నీ అంటే దాదాపు 1.5 year, అంటే 1 year 4 months అంతే అంతేనండి. 16 1 year 4 months 1 year 4 months మీరు బ్లాక్ అండ్ బ్లాక్తో తిరుగుతూ నిరసన తెలిపారంటారు. అవును, చేశాను అన్న. బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్. ఎవరు కూడా మిమ్మల్ని చెప్పలేదా? అంటే మార్చమని కానీ ఎందుకు ఇంత ఎవరు చెప్పలేదు. ఎవరు అని ఇంట్లో కూడా మీకు ఏం అభ్యంతరాలు రాలేదా? అభ్యంతరాలు చెప్పినా కూడా వినని తెలుసు కాబట్టి గమగైపోయారు. ఇంట్లో ఎవరికి వినను. మీ మిస్సెస్ చెప్పినా వినరా? ఎందుకంత మొండి? ఎందుకంత మొండి అంటే అట్లనే ఏం లేదు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్టిక్ మై సెల్ఫ్ అంతే. రాత్రికి మళ్ళీ చికెన్ ఫిష్ ఉండదు కదా? అయ్యేం లేకపోతే నేను సద్దనం తిన అలవాటు, నాకు చికెన్ తినకపోతే నా మాట లేదు. చికెన్ ఉండను, నేను చికెన్ ఉండబడితే ఉండాలా? నేను డ్రెస్ తీసేయమంటే తీసేయకుండా బ్లాక్ డ్రెస్ తీసి వైట్ అండ్ వైట్లో పోమంటే పోను. నేను చికెన్ చేయను. నేను చెప్పాను కదా కొద్దిట్లో ఐఎమ్ వెరీ స్టబర్న్ అంతే. మరి చికెన్ ఫిష్ తినాలనిపిస్తే ఏమనిపిస్తుంది అప్పుడు మీకు? ఎట్లా? బయట తింటాను కదా, అంతేగాని కాంప్రమైజ్ గారంటారా? నో కాంప్రమైజ్. సరే, మీ నాన్నగారి హయాంలో నెల్లూరు రూరల్ పరిధిలో కొన్ని భూములను కబ్జా చేశారు అనిల్ అని మీకు మేయర్ అజీజ్ మధ్య కొంత. మా నాన్నగారు కాదండి, మీ నాన్నగారి హయాంలో మీరు చేశారు. అసలు సార్, మా నాన్నగారు చనిపోయేటప్పుడు నేను చెన్నైలో చదువుకుంటున్నాను. ఓకే. అంటే దాని క్లారిటీ ఇస్తాను సార్. మై ఫాదర్ ఎక్స్పైర్డ్ 2004. ఐ వాజ్ ఇన్ హౌస్ సర్జెన్సీ. అసలు ఛాన్సే లేదు. అది ఎట్లా అయిందంటే సార్, 82, ఐమ్ టెలింగ్ ఇట్ ఆఫ్ 82, 82లో మా తాతల గారి నుంచి ఎవరు చదువుకున్నారు లేరు సార్. చదువుకున్న వాళ్ళు లేకపోతే, దీని మీద మీరు అడిగారు కాబట్టి, వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేకపోతే పాతకాలంలో అసైన్మెంట్ భూములు కొనుక్కోవటం అలవాటు. మా రైతాంగం, మా తాత అంతా రైతుల పొలాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ పల్లెటూరులో కొనుక్కోవటం అలవాటు. ఎక్కడైనా జరిగేది, ఇక్కడే కాదు, నెల్లూరే కాదు, ఎక్కడైనా జరుగుతుంది. 82లో వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఒక ముగ్గురు కలిసి, అది 36 ఎకరాల్లో మా తాతకి సంబంధించింది 2.5 ఎకరా. 36 ఎకరాలు కూడా మా తాతది కాదు సార్. ఒక అతను విఆర్ఓ, అతనిది 22 ఎకరాలు. ఇంకొక పెద్ద అతను ఆసామి, వాళ్ళ బ్రదరు ఇంక 8 ఎకరాలు. మా తాతకి 2.5 ఎకరా. తర్వాత అది కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ గిరిజన్స్ మా తాతగారి మీద పోలేదు సార్. ఈవెన్ ఐ హ్యావ్ షోడ్ దట్ ఎవిడెన్స్. మా తాతగారి మీద పోలా. వీళ్ళు ఎవరైతే విఆర్ఓలు వీళ్ళు ఉన్నారో వీళ్ళు మా దగ్గర బలవంతంగా రాయించుకున్నారు. మా తర్వాత పోయింది చెప్పి అక్కడున్న ఎస్ఎస్ పోయారు. కానీ మా తాత మీద సుప్రీంకోర్టుకి పోలా, వీళ్ళ మీద పోయారు. వీళ్ళ మీద పోయినప్పుడు ఇది రాంగ్ డాక్యుమెంట్, వాళ్ళని కొట్టిది చేశారు, దీన్ని సవరించమని చెప్పి ఎంఆర్ఓకి ఇది అయితే వాళ్ళందరూ కోర్టుకు వేసేటప్పుడు, అప్పుడు ఒక ఊరుగా ఉమ్మడిగా ఉండేటప్పుడు, అది ఉమ్మడిగా అది 34 ఎకరాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత సార్ 2004లో విత్డ్రా పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసుకొని విత్డ్రా చేసుకున్నారు. వదిలేసి గవర్నమెంట్ తీసేసుకుంది ల్యాండ్, అయిపోయింది. 2007లో విఆర్ఓ ఎవరైతే 20 acres ఉన్నారు కదా, అతను 2007లో కోర్టుకు వెళ్ళాడు. 2008లో ఆ ల్యాండ్ మైనారిటీస్కి ఇచ్చారు. మా తాత 2001లో చనిపోయాడు. 99లో వి విత్డ్రా ఫ్రమ్ హైకోర్టు. మాకొద్దు, అది వాళ్ళకి తీసేయండి, గవర్నమెంట్ కూడా తీసేసుకుంది. 2007లో ఒక అతను కోర్టుకు వెళ్ళాడు. 2008లో మైనారిటీకి ల్యాండ్ ఇచ్చింది. దీంట్లో అసలు మా ఫాదర్ ఫ్రేమ్లోనే లేడు. అండ్ 2001లో మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు.
వీళ్ళు ఏం చెప్తారంటే 2000 మా తాత మైనారిటీ ల్యాండ్ని కబ్జా చేశారంట. 2000లో ఒకటి చనిపోయిన వ్యక్తి 2008లో ఎలా కబ్జా చేస్తారు సార్? ఇట్ ఈస్ ఆబ్వియస్లీ రిడిక్యులస్. ఆత్మహత్యమన్నా కేవలం మా తాత పేరు దాంట్లో ఉందని చెప్తున్నారు. ఆ ఎస్సీస్ ఈ రోజుకి కూడా ఉన్నారు సార్. ఆ ఎస్సీస్ దగ్గరికి వెళ్ళి లేదంటే ఆ ఊరికి వెళ్ళి మా తాత తీసుకున్నాడని ఒక్కరి చేత చెప్పిండి. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఆ ఊర్లో అదే ఎస్సీస్ ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మా తాత చేశాడని ఒక్క మాట చెప్పిండి నేను రాజకీయాలు వదిలేస్తాను సార్. అది వాళ్ళు చేయలేకపోయారు. 2001లో చనిపోయిన మా తాత అంట 2008లో మైనారిటీ ల్యాండ్ కబ్జా చేసుకున్నారని చెప్పి నా మీద ఒక అలిగేషన్ వేశారు. అది ఎలా జరుగుతుంది సార్? ప్లస్ ఒక విఆర్ఓ మా తాత ఆస్తులకి బినామీ అంట. మా తాత రైతు, మా తాతకి 3 కొడుకులు, మా తాతకి 2 కూతుర్లు, మా తాతకి 5 మంది సంతానాన్ని పెట్టుకొని ఏం సార్ 2.5 ఎకరం మా తాత మీద పెట్టుకొని 30 ఎకరాలు వాళ్ళ మీద బినామీ పెట్టామంట. ఏంది? అతను విఆర్ఓ, గవర్నమెంట్ ఎంప్లాయీ. అసలు జరిగే పనే సార్. ఒక అలిగేషన్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఎక్కడో దగ్గర 1 పాయింట్ అయినా రెలవెంట్ ఉండాలి కదా సార్. అసలు మా ఫాదరే లేడు అనుకోండి, ఇంకా నేనేం సార్ కబ్జా చేసేది? నేను రాజకీయాల్లోనే లేను, చదువుకుంటున్నా 2004లో చెన్నైలో, ఇక్కడ కూడా కాదు. మరి అజీజ్ గారు ఎందుకు అట్లా మీతో అలిగేషన్ అంటే మా తాత పేరు ఉందని అప్పుడు 82లో తీసుకొచ్చి చెప్పేసాడు సార్. అయిపోయిన తర్వాత నేను అన్నీ తీసుకొచ్చి చూపించిన తర్వాత ఇంకేం చేస్తాడు? ఇంకేం కక్కలేక మింగలేక ఒక అలిగేషన్ చేసినప్పుడు యూ షుడ్ స్టాండ్ బై ఇట్. నేను తీసుకొచ్చి మీరు నమ్ముతారో నమ్మరో, నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దీంట్లో నా కుటుంబం ప్రమేయం కానీ ఉంటే ఈ కబ్జాలో కానీ దేంట్లోనే కానీ ఈ మైనార్టీలకు సంబంధించి ఉంటే నేను రెడీ అని చెప్పి నేను జేసీ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని. వాళ్ళ గవర్నమెంట్ సార్, నా గవర్నమెంట్ కాదు, దేర్ గవర్నమెంట్. వాళ్ళ గవర్నమెంట్లో జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ దీంట్లో వీళ్ళ కుటుంబానికి సంబంధించి ఎటువంటి ఇది లేదు అని చెప్పి ఇచ్చారు సార్. దానికి ఆన్సర్ లేదు. ఇంకేం మాట్లాడతాం సార్ వాళ్ళ గురించి? రాజకీయాలలో మాట్లాడేటప్పుడు కొద్దిగానే తెలివి ఉండారు సార్. హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఏం మాట్లాడతాం సార్? నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.